కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంకూరు గ్రామంలో గుప్త నిధుల కోసం జరుగుతున్న తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. వారంలో 2-3 సార్లు తవ్వకాలు జరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల రాత్రి సమయంలో మొలంకూరు ఖిల్లా సమీపంలో ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు ఉన్న ప్రదేశానికి దగ్గరగా తవ్వకాలు జరిపారు. అలాగే మరోసారి పోచమ్మగుడి పరిసరాల్లో మరియు పొన్నంకుంట సమీపంలో గుప్త నిధుల కోసం తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. గ్రామంలోని కొంతమంది యువకులు ఇతర గ్రామాల వారితో కలిసి ముఠాగా ఏర్పడి ఈ తవ్వకాలు చేస్తున్నారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు కూడా గ్రామాన్ని సందర్శించినట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నీడున్న దగ్గర ఈ నీడ ఇట్లా ఆడ విగ్రహం కనబడుతుంది. 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి శ్రీకృష్ణుని విగ్రహం ఉంటుంది, ఆంజనేయుని విగ్రహం ఉంటుంది. మా దానం చెప్తారా ఇది సంవత్సరాల కాలం చరిత్ర ఇప్పటికి ఇంకా దీనిలో ఎన్ని అవుతుంటాయి. ఏమన్నారు? మేకల కాబోతుంది వాయి తీసుకో. నేను ఇయ్యద్దు, నేను అర్థం కావచ్చు కానీ ఎప్పటికుంటా వాళ్ళకే తీసిరది ఇక్కడ బొమ్మ అది తీసేసిరా బండ. కాలం ఇగో కనీరు ఇక్కడ కనీరు ఇది దగ్గర ఇది ఇక్కడ గీడ దగ్గర మొలంగూరు కిలా గుట్ట. ఒక కిలా గుట్టకు రోజు తిరుగుతూనే ఉంటాం. గుట్టకు మేకలు కాస్తుంటాం. లెఫ్ట్ సైడ్ లా మేము వెళ్తా అంటే రాంగ పొంగ గొర్రె కోడిపిల్లని కోసాడు వేసారు. తర్వాత పసుపు కుంకుమ వేసారు బొమ్మకు అని చూసాం మేము 3 రోజుల క్రితం. తిరుగుతా అంటే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏడు చూసినా తవ్వకాలే. వెనకటి నుంచి మేము 20 ఏళ్ళ నుంచి చూస్తే ఎప్పుడు కనవలేదు, కానీ ఈ మధ్యలో కనబడుతున్నాయి అంతే. బాగా జరుగుతున్నాయి. వర్షాకాలం నుంచి ఎండాకాలం కనుక ఎక్కడ పడితే అక్కడనే పొక్కలు తోడుతున్నారు. ఈ పసుపు వేస్తున్నారు, కోడి పిల్లం కొత్తున్నారు. మేము చూసుకుంటూ పోతాను కానీ మనకి ఏం తెలియదు కదా అని అనుకుంటాను. అంతే తప్ప ఏం లేదు సార్. ఎప్పుడు వస్తారో రాత్రి ఎవరో వస్తారు కానీ మాకు ఏం కనబడతలేదు. గ్రామం చాలా పురాతనమైన గ్రామం. కాకతీయులు రాజులు పాలించినటువంటి గ్రామం. ఇక్కడ గుప్త నిధులు అనేకంగా ఉన్నాయని చెప్పేసి చాలా రోజుల క్రితం నుంచి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి.
కొన్ని సంవత్సరాల బట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కొంచెం ఈ మధ్యలో తగ్గినాయి, మళ్ళీ ఈ మధ్య కాలంలో పెరిగినాయి. నాకు మా గ్రామస్తులు ఫోన్ చేసి సర్పంచ్ గారు ఇట్లా ఎవరో వచ్చారు, ఇక్కడ ఊర్లో చాలా 20 మంది దాకా ఉన్నారు, తవ్వకాలు జరుపుతున్నారు, అనుమానాలు వస్తున్నాయి అని చెప్పి చెప్పడంతో నేను స్థానిక ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. వారు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. తర్వాత మేము తెల్లవారి వచ్చి ప్రజల సమాచారం మేరకు వచ్చి చూసేసరికి తవ్వకాలు జరిగి ఉన్నాయి. కిలా గుట్ట కింద కమాన్ దగ్గర సమీపంలో తవ్వకాలు జరపడం జరిగింది. ఎల్లమ్మ గుడి దగ్గర పోచమ్మ గుడి రెండు కలిసి ఉంటాయి, అక్కడ కూడా తవ్వకాలు జరిగినట్టు. శ్రీకృష్ణుడు ఆంజనేయుని విగ్రహం దగ్గర ఒక 30 మీటర్ల దూరంలో దానికి అపోజిట్ తవ్వకాలు జరిపారు. పురావస్తు శాఖ వాళ్ళు కూడా రావడం జరిగింది. వచ్చి దీనికి సెక్యూరిటీగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పడం జరిగింది.